తెలియపరుస్తున్నారు. కెమెరామెన్ నర్సయ్యతో రాజు 99 టీవీ ప్రొద్దుటూరు నుంచి. తాడేపల్లిలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సబ్జెక్ట్ ని సర్టిఫై చేసి ఈ పిల్లాడు పాస్ అయ్యాడు అని చెప్పి సర్టిఫై చేస్తారు. లిటరల్ గా వాళ్ళ దగ్గర వాళ్ళ కోర్సులు, సో సేమ్ కోర్స్ అక్కడికి వెళ్ళి చదువుకున్నవాడు ఏదైతే సేమ్ వర్టికల్లో ఏ కోర్స్ అయితే చేస్తాడో దట్ ఈస్ అవైలబుల్ మన యూనివర్సిటీస్లో. దట్ ఈస్ ద గేమ్ చేంజర్. సో దట్ ఈస్ బీయింగ్ మేడ్ అవైలబుల్. దాదాపుగా 2000+ కోర్సెస్ దాదాపుగా అందరి స్టూడెంట్స్కు 12 లక్షల మంది స్టూడెంట్స్కు ఇట్ ఇస్ గోయింగ్ టు బి మేడ్ అవైలబుల్. దే గోయింగ్ టు బి మేడ్ పార్ట్ ఆఫ్ అవర్ యూనివర్సిటీలో మన కరికులంలో భాగంగా దే ఆర్ గోయింగ్ టు బి అవైలబుల్. సో వీటి రిజిస్ట్రేషన్ మన పిల్లలు చేసుకోవచ్చు. దే కెన్ పిక్ అండ్ చూస్ ఈ వర్టికల్లో స్పెషలైజేషన్ నేను చేయాలనుకుంటున్నానంటే ఈ కెన్ పిక్. వద్దనుకుంటే ఈ కెన్ గో ఫర్ ట్రెడిషనల్గా మన దగ్గర ఉన్న కోర్సెస్ ఏదైతే మనం చెప్తా ఉన్నామో అవి ట్రెడిషనల్గా తీసుకోవచ్చు. కానీ ఆ ట్రెడిషనల్గా తీసుకునే కోర్సెస్కి ఇంకా వాల్యూ అడిషన్ తను చేసుకోవాలని చెప్పి తనకు తాపత్రయం ఉంటే ఈ కెన్ పిక్ అండ్ చూస్ అండ్ ఈ కెన్ యాడ్ వర్టికల్స్. ఈ వర్టికల్స్ను యాడ్ కావడం వల్ల ఈ కోర్సులో ఈ సర్టిఫికేషన్ డైరెక్ట్గా టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఇవ్వడం వల్ల రేపు పొద్దున తాను మన డిగ్రీ తీసుకొని పోతూ ఆ సర్టిఫికెట్ ఆ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇచ్చిన సర్టిఫికెట్ కూడా తీసుకొని పోయే కార్యక్రమం జరిగినప్పుడు తనకు జాబ్ రావడం ఈజీ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆ సబ్జెక్ట్ మీద తనకున్న నాలెడ్జ్ పెరగడం కనిపిస్తుంది. ఇది వీఆర్ మేకింగ్ ఇట్ అవైలబుల్. నేను లాస్ట్ టైం కూడా మీ అందరికీ కూడా గుర్తుంటుంది. ఆల్ ది యూనివర్సిటీస్ వీసీలందరినీ కూడా పిలిచినప్పుడు అందరితో కూడా నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఇదే మాట చెప్పాను. వీ వుడ్ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ టెక్నాలజీ. రాబోయే రోజుల్లో వీ వుడ్ హ్యావ్ టు యూస్ AI, ఆగ్మెంటెడ్ రియాలిటీ, 3D లెర్నింగ్, ఇటువంటివన్నీ కూడా వీ వుడ్ హ్యావ్ టు మేక్ దీస్ అవైలబుల్ ఇంటూ ఆర్ కరికులం, ఇంటూ ఆర్ యూనివర్సిటీస్ తీసుకొని రావాలి. ఇది తీసుకొని రాగలిగితేనే ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం పెంచగలుగుతాం, ఈజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం తీసుకొని రాగలుగుతాం. ఈ రెండు చేయలేకపోతే మనం మన పిల్లలకు గ్లోబల్ స్టాండర్డ్స్లో మనం నిలబెట్టడం అసాధ్యం అవుతుంది. మనం పిల్లలకి ఈగలిగిన ఏకైక ఆస్తి ఈస్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ మనం క్వాలిటీ పరంగా పెంచగలిగితే మన పిల్లలను మనం పేదరికం నుంచి బయటికి వేయగలుగుతాం. మన పిల్లలు కూడా టాప్ మోస్ట్ కంపెనీస్లో పెద్ద పెద్ద జాబ్స్లో CEOలుగాను ఇంకా పెద్ద పెద్ద జాబ్స్లో కూడా కనిపించగలుగుతారు. ఈ దిశగా నిజంగా అడుగులు వేసాం. ఎడ్యుకేషన్ను ఏ స్థాయిలో ప్రోత్సహిస్తున్నానో ఇంతకు ముందు చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ సో మచ్ సో మనం ఎంతగా ప్రోత్సహిస్తున్నాము అని అంటే టాప్ 50 కాలేజెస్, 21 ఫ్యాకల్టీస్, 320 కాలేజెస్ ఆల్ పుట్ టుగెదర్. ఈ టైమ్స్ రేటింగ్స్ కానీ ఈ QS రేటింగ్స్ కానీ ఉన్న ఈ కాలేజెస్లో సీటు వస్తే చాలు 1,25,00,000 రూపాయల దాకా పిల్లల్ని ప్రభుత్వమే దగ్గరుండి చదివిస్తుంది, డబ్బులు మనమే ఫీజులు కట్టి అని చెప్పి కూడా వివ్ డన్ ఇట్. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద తీసుకొచ్చిన ప్రోగ్రాం. దాంట్లో ఆ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటికే దాదాపుగా 400 చిల్లర మంది స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ అవైల్ చేసుకుని ఆల్రెడీ ఈ పెద్ద పెద్ద కాలేజెస్లో చదువుతున్నారు. అక్కడికి వెళ్ళి సీట్ సంపాదించుకొని అంతగా ప్రోత్సహిస్తూ ఉన్నాం. బహుశా అందరికీ ఆ లెవెల్లో యూనివర్సిటీస్లో సీట్లు రాకపోవచ్చు. బహుశా అందరికీ ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి రావడం కష్టం అవుతుంది. దానికి పరిష్కారంగా మన పిల్లలకు ప్రతి యూనివర్సిటీస్లోనే ఆ యూనివర్సిటీస్నే ఆ సబ్జెక్టులనే ఇక్కడికి మన యూనివర్సిటీస్కి తీసుకొచ్చే గొప్ప ప్రయత్నమే ఈరోజు మనం చేస్తూ ఉన్న ఈ ఎడెక్స్తో ఈ ఒప్పందం, ఈ MOU. సో ఇప్పుడు ఎవరెవరో ఎక్కడికెక్కడికో సీట్లు వస్తే మంచిది, సీట్లు రాకపోయినా బాధ లేదు. ఎందుకనంటే ఆ పర్టికులర్ కోర్సు మన యూనివర్సిటీలో మన దగ్గరే ఇక్కడే అవైలబుల్గా ఉంది. ఆ సర్టిఫికెట్ మనకి ఇక్కడే ఇస్తారు.
దాట్ ఈస్ ద గేమ్ చేంజర్. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద గొప్ప అడుగులు వేసే కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం. వీటి అన్నిటిలో కూడా ప్రతి వీసీని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వీటి అన్నిటి మీద కూడా మీరు కూడా ధ్యాస పెట్టండి. మన దగ్గర ఉండేటివన్నీ కూడా మేక్ షూర్ దట్ రిజిస్ట్రేషన్స్ బాగా జరిగేట్టుగా చూసుకోండి. మన ఆన్లైన్ కేపబిలిటీని పెంచండి. నా దృష్టికి వచ్చింది, ఇట్స్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని గొప్ప కార్యక్రమాలు కూడా జరిగాయి అని చెప్పి ప్రతి యూనివర్సిటీ వీసీ కూడా క్యూ తీసుకోమని చెప్తున్నాను నేను. ఇన్ఫ్యాక్ట్ ఒక గొప్ప అడుగులు పడ్డాయి ఆ యూనివర్సిటీస్లో. ఇన్ఫ్యాక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో వినియోగానికి అక్కడ చర్యలు తీసుకున్నారు. యూనివర్సిటీలో కంప్యూటర్ విజన్, ఇమేజ్ ప్రాసెసింగ్, మెటావర్స్ లెర్నింగ్ జోన్ల ఏర్పాటు, ఒక్కో జోన్కు దాదాపుగా 10 కోట్ల రూపాయల పెట్టుబడితో పద్మావతి మహిళా యూనివర్సిటీలో ప్రారంభమయ్యాయి. దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్, దిస్ ఈస్ ద క్యూ. ఇటువంటి ఇనిషియేటివ్స్ నాకు ప్రతి యూనివర్సిటీలో కూడా ప్రతి వీసీ కూడా తీసుకోమని అడుగుతా ఉన్నాను. అంటున్నలెస్ టెక్నాలజీని మనం పూర్తిగా ఓన్ చేసుకోలేకపోతే, టెక్నాలజీని మన పిల్లలకి దగ్గరికి తీసుకొని రాలేకపోతే మనం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో వెనకడుగు వేస్తాం. సో I urge all the VCs to put in the focus and put in the effort to bring in this technology into your universities. కార్యక్రమం వల్ల మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ ఆశిస్తూ అడుగులు ముందుకు వేద్దాం.